హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పైన టచ్ చేసినట్టయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రైతులకు వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అనేది చూసినట్టయితేనే అర్థమవుతుందన్నమాట. చూసిన వెంటనే షేర్ అనే బటన్ వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టయితే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ద్వారా అయితే కన్నా ఈ 3 యాప్ల ద్వారా అయితే కన్నా మీ బంధుమిత్రులకి షేర్ అనేది చేయొచ్చు అన్నమాట. షేర్ చేస్తే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది అతి తొందరగా అనేది తెలుసుకుంటారనమాట. అదేవిధంగా వచ్చేసి రైతులకు వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖరీఫ్ సీజన్లో వచ్చేసి పంటలో ఎప్పుడైతే కన్నా వానలు వచ్చి వరదలు వచ్చి మీరైతే కన్నా ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిందో, పంటల నష్టపరిహారం జరిగిన వాళ్ళకు మాత్రానికి డబ్బులు అయితే కన్నా అతి తొందరలోనే అనేది మీ ఖాతాలోకి వేయబోతున్నాడు అన్నమాట. ఖరీఫ్ సీజన్లో వచ్చేసి పంటలైతే నష్టపరిహారం జరిగిన వాళ్ళకి 2000 కోట్లు అయితే కన్నా అమలు చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. వచ్చేసి రైతుల కోసం అనేది మీరు ఏ పంటలు వేసి నష్టపరిహారం జరిగిందో ఖరీఫ్ సీజన్లో వచ్చేసి వాళ్ళకి ఒక ఎకరాకి 9000 రూపాయల చొప్పున అయితే కన్నా మీరు ఎన్ని ఎకరాలు అయితే కన్నా నష్టపోయింటారో అన్ని ఎకరాలకి మాత్రానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా నష్టపరిహారం అనేది కట్టిస్తున్నాడు అనమాట. మీ ఖాతాలలోకి అతి తొందరగా అనేది ఖాతాలలోకి అయితే కన్నా వేయబోతున్నాడు అనమాట. మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మీరు వచ్చేసి మీ ఊర్లో ఏ బ్యాంక్ ఉన్నా పర్లేదనమాట. అదే బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకొని వెళ్ళి ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి. ఎంపీసీ లింక్ అనేది చేసుకోకపోతే కన్నా డబ్బులు రావన్నమాట. ఎంపీసీ లింక్ అనేది ఎవరైతే కానీ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు రైతుకు వచ్చేసి ఈ ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిన రైతులకు వచ్చేసి ఖచ్చితంగా అనేది ఈ పథకం అనేది పొందుతారనమాట. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే గతంలో గవర్నమెంట్కి అయితే ధాన్యాలు అమ్మారో వాళ్ళకుని ఈ పథకంతో పాటు డబ్బులు అయితే పడుతాయి అన్నమాట. ఏ ఏ ఏ ధాన్యాలు అయితే మీరైతే కన్నా అమ్మారో గవర్నమెంట్కి అదే ధాన్యాల ప్రకారంగా ఎత్తుకుంటే కన్నా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి ఈ డబ్బులు అయితే కన్నా మీకైతే కన్నా ఆల్మోస్ట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఈ డబ్బులు అయితే కన్నా విడుదల చేశాడు. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి ఈ డబ్బులు అనేది ఈ పథకం అనేది ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి వర్తిస్తుంది అన్నమాట. వీళ్ళు కొని మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉన్నా కానీ ఆ బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీరు ముందైతే కన్నా ఏ ఫోన్ నెంబర్ అయితే కన్నా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అనేది ఉంటుందో అదే ఫోన్ నెంబర్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీరు మీ ఊర్లో బ్యాంకుకి వెళ్ళి ఎంపీసీ లింక్ అనేది చేసుకున్నట్టు అయితేనే డబ్బులు అయితే వస్తాయన్నమాట. పదే చెప్తున్నా నేను, ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది పొందగలుగుతారు. ఎంపీసీ లింక్ చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా అనేది ఈ డబ్బులు అనేది పొందలేరన్నమాట. మీరు మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ రైతులకు సంబంధించిన ఎటువంటి పథకమైనా కానీ ఏ పథకం వచ్చినా కానీ మీరైతే కన్నా పొందుతారనమాట. మేము రైతులని గుర్తింపు చేసుకునేదానికి ఒక గుర్తింపు కార్డు అనేది అమలు చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏ రైతు మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులకు వచ్చేసి ఒక నువ్వు రైతు అనే అని తెలియచేసేదానికి ఒక గుర్తింపు కార్డు అనేది తెలియచేశాడనమాట. ఈ గుర్తింపు కార్డు అనేది ప్రతి ఒక్కరు కూడా పొందాలన్నమాట. మీ ఊర్లో మీ సేవ సెంటర్ ఎక్కడున్నా సరే
రైతు భరోసా కేంద్రంలో కానీ మీ సేవా సెంటర్ దగ్గర అయినా కానీ మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ రేషన్ కార్డు జిరాక్స్, మీ బ్యాంక్ అకౌంటు, ఈ 3 కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది రైతు గుర్తింపు కార్డుకి మీ భూమి పాస్బుక్ జిరాక్స్, ఈ భూమి పాస్బుక్ జిరాక్స్, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరైతే కన్నా ఎత్తుకొని వెళ్ళి మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది అప్లై చేసుకుంటేనే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది వస్తుందన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఎలా ఉంటుందంటే దానిపైన 12 అంకెలు అనేది ఉంటుందన్నమాట. ఆ 12 అంకెలు గుర్తింపు కార్డు అయితే మీరు పొందగలిగితేనే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే రైతులకు సంబంధించి ఎటువంటి పథకమైనా కానీ మీరు పొందగలుగుతారు. లేకపోతే కన్నా ఎర్రతున్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఈ పథకాలు అనేది పొందలేకపోతారనమాట. ఖచ్చితంగా అనేది మీరు రైతు అని తెలియచేసుకునే దానికి ఒక గుర్తింపు కార్డు అయితే కన్నా అమలు చేశాడు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అనేది ఈ రైతు గుర్తింపు కార్డు చేసుకుంటేనే మీరు రైతులకు సంబంధించిన ఎటువంటి పథకమైనా కానీ మీరైతే కన్నా పొందుతారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులు వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. గతంలో అయితే కన్నా రైతు భరోసా అనేది ఉంది. ఇప్పుడు సూపర్ పథకాలలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులని అన్నదాత సుఖీభవ అనే పథకం అయితే కన్నా ఏర్పాటు చేశాడు. అదే ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసము అదే పథకం వచ్చేసి అతి తొందరలోనే అనేది మీ ముందుకు వస్తుంది అనమాట. మీ ఖాతాల్లోకి వేయబోతున్నాడు. గతంలో ఎప్పుడన్నా కానీ మీరు అప్లై అనేది చేసుకుంటే కన్నా ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది. మీ ఊరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఆ లిస్టులో అనేది మీ పేరుందా లేదా అనే వెరిఫికేషన్ అనేది చేసుకొని మరి ఖచ్చితంగా అనేది మీరు మళ్ళీ అనేది అప్లై అనేది చేసుకోవాలా. మళ్ళీ అనేది మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మీ భూమి పాస్బుక్ జిరాక్సు, మీ ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, ఈ బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎత్తుకొని వెళ్ళి మీరు మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నా కానీ అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి. ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది పొందుతారు. ఎటువంటి రైతులకు సంబంధించి ఎటువంటి పథకం వచ్చినా కానీ మీరైతే కానీ ఎంపీసీ లింక్ అనేది ఉంటేనే మీ ఖాతాలకి డబ్బులు అనేది పడతాయన్నమాట. పదే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా అనేది చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్లో ఉందా, యాక్టివ్లో ఉందా లేదా అని మీ ఊర్లో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అనేది దీన్ని యాక్టివ్లోకి అనేది తెచ్చుకోవాలి. ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం అనేది మీ ఖాతాల్లోకి పడుతుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి ఈ రైతుల కోసం అనేది ఒక గుర్తింపు కార్డు అనేది అన్నదాత సుఖీభవ డబ్బులకు కూడా కానీ ఈ రైతులకి రైతు అనేది తెలుసుకునేదానికి ఒక గుర్తింపు కార్డు అనేది ఏర్పాటు చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ రైతు గుర్తింపు కార్డు కోసం మీరు కూడా అనేది అప్లై అనేది చేసుకోవాలి. ఈ రైతు గుర్తింపు కార్డు ఎలా ఉంటుందంటే దానిపైన 12 అంకెలు అనేది ఉంటుంది. ఆ 12 అంకెల గుర్తింపు కార్డు అనేది మీరు పొందితేనే ఈ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి ఎటువంటి పథకం వచ్చినా కానీ ఈ వస్తుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో అయితే కన్నా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు వచ్చేసి కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా కౌలు రైతు గుర్తింపు కార్డు లేకున్నా కానీ గవర్నమెంట్ నుంచి ప్రతి పథకం కూడా మీరైతే కానీ అర్హత ఉన్న కౌలు రైతులు ఖచ్చితంగా అనేది పొందుతారన్నమాట. గతంలో చూసుకున్నట్టయితే కన్నా కౌలు రైతులకి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే డబ్బులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కౌలు గుర్తింపు కార్డు లేకున్నా కానీ డబ్బులు అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి వేస్తానని ప్రకటించాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కానీ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోవాలి. ఈ వీడియో అనేది చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎంతో కాలం అనేది టైం అనేది లేదనమాట. అతి తొందరలోనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోండి. ఈ ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఎంపీసీ లింకు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే డబ్బులు అయితే మీరైతే కనుక పొందగలుగుతారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ అన్నదాత సుఖీభవ డబ్బులతో
ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయినారో వాళ్ళకి ఆ పథకము అనేది ఇది అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటు గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఖరీఫ్ సీజన్లో పంటల నష్టపరిహారం జరిగిందో వాళ్ళకి కొని ఈ డబ్బులు అయితే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నాడు అనమాట. అదే కేంద్రంలో ఉన్న మన మోడీ గారు వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు కొని ఈ అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటు 20 విడత డబ్బులు వేయబోతున్నాడు. ఖచ్చితంగా అనేది వాళ్ళు కొని అనేది పీఎం కిసాన్ డబ్బులకి ప్రతి ఒక్కరు కొని అప్లై చేసుకుంటేనే వస్తాయన్నమాట. వాళ్ళు కొని పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కొని మీ బ్యాంకులోకి వెళ్ళి మీ ఊర్లో ఎక్కడైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఏ అకౌంట్ అయినా పర్లేదు అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ ఏదైతే కన్నా మీరు అకౌంట్కి అయితే కన్నా ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీరు ఇవి ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటే కన్నా ఈ పీఎం కిసాన్ డబ్బులు కొని పొందుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సింబల్ వచ్చేసి, దానిపైన టచ్ చేసినట్టు అయితే మన ఛానల్ అప్పటికప్పుడు అనేది సబ్స్క్రైబ్ అనేది అవుతుందన్నమాట. గవర్నమెంట్ నుంచి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ అందరికన్నా ముందుగానే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా తెలుసుకుంటారు. ప్లీజ్ అని లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. మీరు లైక్ చేయటం మర్చిపోవద్దండి. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది, దానిపైన టచ్ చేస్తే మీరు లైక్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి.